ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పాటు జాతీయ జెండాను ఘోరంగా అవమానిస్తున్నది. గణతంత్ర దినోత్సవం రోజున సెక్రటేరియట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయని కాంగ్రెస్ సర్కార్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన ప్రకటనల్లో త్రివర్ణ పతాకాన్ని తప్పుగా చూపించింది. జాతీయ జెండాలో పైన ఉండాల్సిన కాషాయ రంగును కింద, ఆకుపచ్చ రంగును పైన, మధ్యలో తెలుపు రంగుతో ఉన్న జెండాను ప్రచురించింది. అందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, అంబేద్కర్ చిత్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలంటూ దీనిని ఐటీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రచార ఆర్భాటం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదని మరోసారి తేలిపోయింది. గణతంత్ర దినోత్సవ వేళ రేవంత్ సర్కార్ అసమర్థత బయటపడింది. రిపబ్లిక్ డే పురస్కరించుకొని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఆ పోస్టును తొలగించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి దీని గురించి? గణతంత్ర దినోత్సవం వేళ మరొకసారి జాతీయ జెండాకు అవమానించింది రేవంత్ సర్కార్. అందులో భాగంగా తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ జాతీయ జెండాను ఉల్టా పల్టాగా ముద్రించింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి అంబేద్కర్ ఫోటో కూడా అందులో ముద్రించారు. మరొకసారి ఆ జాతీయ జెండా అవమానంతో పాటు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ సందర్భంగా అవమానపరిచినట్టే ఇవాళ తెలంగాణ వాదులు కావచ్చు, ఇలా రాజ్యాంగ పరిరక్షణ వాదులంతా కూడా మండిపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా అనేక మార్లు రాజ్యాంగాన్ని అవమానపరిచింది. రాజ్యాంగాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు కూడా వాళ్ళ మరొకసారి గుర్తు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం వేళ ఒక పండుగ వాతావరణం జరుపుకునే శుభాకాంక్షలు తెలిపే ఈ వేళ జాతీయ జెండాను ఉల్టా పల్టా చేస్తూ పోస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించి దాన్ని ఘనంగా సన్మానించారు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను ఆర్టికల్ 3 ప్రకారము ఏదైతే ఆర్టికల్ 3 ప్రకారమే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. అందుకు అనుగుణంగా అంబేద్కర్ ను ఘనంగా అనేక సందర్భాల్లో కూడా ఘనంగా కొలుచుకున్నాము. అంబేద్కర్ కు ఒక గౌరవప్రదమైన నివాళులర్పించాలి, ఒక గౌరవప్రదంగా చూడాలి అని చెప్పేసి జాతి గర్వించే విధంగా ఇవాళ తెలంగాణ జాతి గర్వించే విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ సెక్రటరేట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని యావత్ ప్రపంచం అభ్రపడేలా ఆవిష్కరణ చేశారు. కానీ వాళ్ళ అంబేద్కర్ కు కూడా అవమానపరిచే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ కు కనీసం నివాళులర్పించకపోగా కనీసం ఇతరులకు వచ్చి నివాళులర్పించేందుకు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి మరోపక్క ఈ విధంగా జాతీయ జెండాను అవమానపరచడం కూడా మరొక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాజ్యాంగ పరిరక్షకులు. ఏదైతే ఇవాళ కావాలని ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేని ఒకటైతే మరోపక్క ఆధిపత్య పోరుతో ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే కావాలని అవమానపరుస్తున్నారా అనేది కూడా ఇవాళ రాజ్యాంగ పరిరక్షకులలో ఒక సందేహం నెలకొంది. ఇవాళ అటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి లోపలికి వెళ్లకుండా తాళమేయడం ఒకవైపు అయితే ఇవాళ డిజిటల్ మీడియా వింగ్ అంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ మీడియా వింగ్ అందులోనే ఇవాళ జాతీయ జెండాకు అవమానపరిచే విధంగా అయితే లివిల్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నటువంటి పోస్ట్ పైన ఆరెంజ్ కలర్ ని కింద, ఆకుపచ్చ కలర్ ని మీద ఇలా త్రివర్ణ పతాకాన్ని ఎందుకని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రాజ్యాంగం పట్ల కావచ్చు, ఇటు రాజ్యాంగం విలువల పైన కూడా ఏమాత్రం కూడా సోయి లేదని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచారు, అంబేద్కర్ ను కూడా అవమానపరిచారు. వాళ్ళ మరొకసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇవాళ జాతీయ జెండాను అవమానపరుస్తూ అందులో భాగంగానే డిజిటల్ మీడియా వింగ్ లో అటు ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి ఫోటోలు కూడా చిత్రీకరించి అందులో భాగంగా అంబేద్కర్ ను కూడా చిత్రీకరించి మరొకసారి జాతీయ జెండాను తిరమర్ర వేస్తూ అంబేద్కర్ విగ్రహం ఫోటో చిత్రీకరించి దాన్ని కూడా వాళ్ళు అవమానపరిచే విధంగా ఇలా రాజ్యాంగాన్ని పూర్తిగా కూని చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నగా
అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల కావచ్చు, రాజ్యాంగం విలువల పట్ల కావచ్చు, ఏదైతే ఈ ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం అవగాహన లేక ఒకటనుకుంటే మరో పక్క కావాలని చేస్తున్నారని కూడా ఇవాళ రాజ్యాంగ పరిరక్షకులు ఉంటా కూడా మండిపడుతున్నారు. తెలంగాణ సమాజానికి వల్ల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, డిజిటల్ మీడియా వింగ్ కావచ్చు, మంత్రి ఆ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇక గణతంత్ర దినోత్సవం వేళ 4 పతాకాలు ప్రారంభిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అడుగడుగునా అవమానిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పట్ల వివక్ష చూపుతోంది. కనీసం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజైనా అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అనుమతించడం లేదు. ఇనుప కంచెలు, పోలీసు బందోబస్తు మధ్య నిర్బంధాన్ని కొనసాగిస్తోంది.